హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాజీస్ వారాహి డిజైనర్స్. ఈరోజు ఈ మోడల్ డ్రెస్ కటింగ్ పార్ట్ మనం ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే లోపల మనం క్రాప్ టాప్ లాగా బాడీ వర్క్ స్టిచ్ చేయడానికి దాన్ని ఎలా కట్ చేసుకో లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ మీద నేను చూస్తున్నాను బాడీ ఎంత లెంత్ కావాలో మనకి అంత లెంత్ కావాలండి తీసుకోవాలి. 14 ఇంచెస్ నేను దీన్ని తీసుకుంది. కాకపోతే పైపింగ్ కింద ఫోల్డ్ అలా ఏం చేయకుండా ఒక ఫోల్డింగ్ ఎక్స్ట్రా తీసుకుంటాను దానికోసం అని చెప్పి. ఎందుకంటే ఫర్దర్ గా కూడా జనరల్గా మన బాడీ ఎక్స్ట్రా పెంచుకోవాలి అని అంటే నేను ఫోల్డింగ్ చేయడం వల్ల ఏంటి 1 ఇంచ్ వరకు మనం ఎక్స్టెన్షన్ 16కి నేను లైన్ అనేది మార్క్ చేసేసాను. దానికోసం అని 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని షోల్డర్ ఎంత ఉంటుందో ఫుల్ షోల్డర్ ఇంకొకటి దాన్ని తర్వాత చేసుకుంటాను. మార్క్ చేసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్ నెక్ విడ్త్ ఎంత కావాలి, ఫుల్ షోల్డర్ కంటే ముందు ఏం చేస్తున్నానంటే 2.5 అయితే నెక్ విడ్త్ ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు తర్వాత నాకు 2.5 ఏమంటారు నాకు స్టాప్ సైజ్ అనేది కొంచెం వెడల్పుగా కావాలి అన్నారు, సన్నగా వద్దు 2 ఇంచెస్ తీసుకున్నాను. ఎంత వెడల్పు తీసుకున్న తర్వాత అంత వెడల్పు స్టాప్ కోసం 2 ఇంచెస్ స్టాప్ కి నేను మార్కింగ్ ఎందుకు పెట్టాను. తర్వాత 5.5 ఇంచెస్ యాక్చువల్గా ఫుల్ షోల్డర్ 5.5 తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ అందులో 2.5 వచ్చేసి నేను నెక్ డీప్ వచ్చేసి 4.5 అంతా షోల్డర్ పార్ట్ కోసం అని 4.5 నెక్ ఎందుకు నేను ఫస్ట్ స్టాప్ వర్కింగ్ అనేది బాక్స్ లాగా డ్రా చేసేసుకున్నాను. మళ్ళీ రిమైనింగ్ 5.5 లో తర్వాత ఎందుకు తీసుకున్నాను ఆర్మ్ రౌండ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. ఫస్ట్ అయితే నెక్ విడ్త్ తో నేను డ్రా 5.5 నెక్ డీప్ అంతా మార్క్ చేసి తర్వాత ఇందాక ఫుల్ షోల్డర్ 5.5 తీసుకున్నాను. ఈ ఆర్మ్ రౌండ్ అనేది ఫుల్ షోల్డర్ 5.5 తీసుకోవడానికి అసలు ఎక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆర్మ్ రౌండ్ అనేది తెలియాలి కాబట్టి నేను డ్రా చేసుకోవాలి కాబట్టి చాలా దానికోసం ఫుల్ షోల్డర్ డ్రా చేశాను. ఫస్ట్ బాడీ ఎలా అందుకని 1 ఇంచే తీసుకున్నాను. డ్రెస్ కి మనం ఎలా తీసుకుంటామో అలా తీసుకుంటాం అన్నమాట. డీప్ నుంచి మనం నెక్ మన ఆర్మ్ రౌండ్ దగ్గర వరకు ఆ షేప్ అనేది అక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ కి నేను షేప్ గీసుకున్న తర్వాత ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఫుల్ షోల్డర్ ఎందుకు తీసుకున్నాను అంటే ఆర్మ్ రౌండ్ డ్రా చేయడానికి అని చెప్పాను కదా. నెక్స్ట్ స్టాప్ది విడ్త్ ఎంత 2 ఇంచెస్ అని చెప్పి 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా. స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఆ విడ్త్ వచ్చేసి అక్కడ నేను ఫింగర్ పెట్టి చూపించిన దగ్గర ఉంది. మరి మన ఆర్మ్ రౌండ్స్ అటువైపుకి ఎక్కడికో ఉంది. ఇప్పుడు మనం కుట్టినప్పుడు చాలా గ్యాప్ అనేది వస్తుంది. సో అలా రాకుండా మనం ఆ స్టాప్కి మనం స్టిచ్ వేస్తే ఎంత స్టిచ్కి పడతామో అంత గ్యాప్తో నేను ఆ మార్కింగ్ అనేది కర్వ్ అనేది తీసుకున్నాను చూడండి. తర్వాత కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా బాడీ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకుంటున్నాను కదా. మళ్ళీ స్టాప్ ఎక్కడ పెట్టాలో అనేది మార్కింగ్ పాయింట్స్ అనేది తీసుకొని ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక కర్వ్ అనేది తీసేసుకొని బాడీ పార్ట్ కట్ చేసుకున్నాను. తర్వాత స్టాప్ పెట్టడానికి మార్కింగ్ చేసుకున్నాను, కట్ చేసేసాను. కానీ మరి ఆ స్టాప్స్ ఎంత లెంత్లో వస్తాయి, అది కొంచెం పెద్దగా కావచ్చు చిన్నగా కావచ్చు. ఎలా కరెక్ట్గా మనం ఎలా పెట్టుకుంటాము అని అంటే ఇప్పుడు మనం కట్ చేసిన పీస్ ఉంది కదండి, మనం నెక్ డీప్ అనేది ఎంత పెట్టుకున్నాం 4.5 పెట్టుకున్నాం. 4.5 కదా, 4.5 అంటే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి 4.5 + 4.5 ఎంతండి 9 ఇంచెస్ మనకు కావాల్సింది. స్టిచెస్కి 1 ఇంచ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ యాడ్ చేసుకుంటే మనం ఎంత ఉంటుంది మనకు వచ్చేసి ఒక 9 మొత్తం టోటల్గా 10 ఇంచెస్ ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 6 ఇంచెస్ దాకా తీసుకుంటున్నానండి. 6 ఇంచెస్ ఎందుకు అని అంటే ఇక్కడ నెక్ డీప్ అనేది వాళ్ళు పెంచుకోవాలి ఫర్దర్గా అని అనుకుంటున్నారంట. సో ఎక్స్టెన్షన్ కోసం అని ఒక 1 ఇంచ్ ఉంటుంది అనేసి నేను ఒక 6 ఇంచెస్ దాకా తీసేసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకొని ఫ్రంట్ సైడ్ మాత్రమే దాని లోపల పెట్టి కుట్టేసి బ్యాక్ సైడ్ మాత్రం సపరేట్గా దాని బయట పైన నుంచి ఒక స్టిచ్ అనేది వేయడం జరిగింది. సో వాళ్ళకి కావాలి అనుకుంటే ఆ స్టిచ్ రిమూవ్ చేసి మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ కొంచెం జరిపి కుట్టుకోవచ్చు అనమాట. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ కదా నాకు కావాల్సింది స్టాప్ ఫైనల్ లెంత్ ఫైనల్ విడ్త్ 2 ఇంచెస్ రావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అటు ఇటు హాఫ్ ఇంచ్ స్టిచెస్ పోగా నా స్టాప్ వచ్చేసి
2 ఇంచెస్‌కి వచ్చేస్తది. సో, మనం కట్ చేసుకున్నవి నేను పెట్టేసి చూపిస్తున్నాను. ఇలానే సేమ్ ఇది లైనింగ్ పీస్ కదండీ! మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే కట్ చేసేసుకొని రెడీగా ఉంచుకోండి. స్టిచ్చింగ్ పార్ట్‌లో అది ఎలా స్టిచ్ చేయాలి వన్ బై వన్ చెప్తాను. తర్వాత ఈ కోట్ కటింగ్ అనేది చూసేద్దాం. ఈ కోట్ కటింగ్ కోసం కూడా సేమ్ లైనింగ్ పీస్‌ని ఫస్ట్ అయితే అలా ఫోల్డ్ చేసేస్తాను. ఫ్రంట్, బ్యాక్ పీసెస్ కోసం మిడిల్‌కి ఫోల్డ్ చేశాను. తర్వాత బాడీ లెంత్ దీనికి కూడా 14 ఇంచెస్ తీసేసుకున్నాను. 14 ఇంచెస్ తీసుకొని తర్వాత ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్. ఎందుకు 6.25 తీసుకుంటున్నాను. ఎందుకు అనంటే ఇందాక మీరు ఫుల్ షోల్డర్ 5.5 తీసుకున్నారు. సేమ్ పాపకి కదా! 6.25 ఎందుకు తీసుకుంటున్నారు అనంటే ఇదొచ్చేసి కోట్. కోట్‌లో బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి హై ఉంటుంది. సో, దానికోసం అని చెప్పి నేను ఇలా 6.25 తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ ఇక్కడొచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి 1 ఇంచ్ డౌన్ తీసుకున్నాను నెక్. దానికొక స్మాల్ సర్కిల్ క్రాస్‌గా షోల్డర్ అనేది నేను డ్రెసెస్‌కి, కోట్స్‌కి ఇలా క్రాస్‌గా షోల్డర్ అనేది డౌన్ చేస్తాను. ఆర్మ్ రౌండ్ సైడ్. తర్వాత నెక్‌ని డ్రా చేసేసుకున్నాను. తర్వాత ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకుంటాను. రిమైనింగ్ అంతా సేమ్ అండి. ఇప్పుడు ఇందాక 5.5 తీసుకున్నాను కదా! ఇప్పుడు కూడా 5.5 అండి. బట్ ఫుల్ షోల్డర్ మాత్రమే ఇక్కడ నేను చేంజ్ చేశాను. 6.25 తీసుకున్నాను. రిమైనింగ్ అంతా బాడీ పార్ట్‌కి నేను ఎలా డ్రా అయితే చేశానో దీనికి కూడా అలానే డ్రా చేశాను. చెస్ట్ విడ్త్‌కి నేను ఆర్మ్ రౌండ్ అది డ్రా చేసేసుకున్నాను. చెస్ట్ విడ్త్ ఎంత ఉందో దానికి మార్క్ చేసేసుకొని ముందైతే డ్రాఫ్టింగ్ అనేది కంప్లీట్ అయింది. బ్యాక్ పోర్షన్ మొత్తం నేను ఇప్పుడు మార్క్ చేశాను కదా! నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ లోత్ కోసం అని చెప్పి డ్రా చేస్తున్నాను. తర్వాత నెక్ అనేది ఫ్రంట్ సైడ్ ఎలా వస్తుంది అంటే నాకు ఈ కోట్ మోడల్‌లో షోల్డర్ పాయింట్ షోల్డర్ దగ్గర నుంచి కింద మనం బాడీ లెంత్ ఎంత ఉంటుందో స్టిచ్‌కి పోను అంతవరకు ఏంటి అంటే నేను ఒక క్రాస్‌గా డీప్ వి లాగా ఒక స్కేల్‌తో నేను డ్రా చేసుకుంటున్నాను చూడండి. అలా మొత్తం ఒక వి అనేది డ్రా చేశాను. వి డ్రా చేసి ఓన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడు కట్ చేసినా గానీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పార్ట్ కట్ చేసి దాంట్లో నుంచి ఆ 2 పీసెస్‌లో నుంచి 1 బ్యాక్ పీస్ అనేది పక్కకు పెట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ సైడ్ మార్కింగ్స్ లోతు అవి మార్క్ చేసాం కదా నెక్ అది సపరేట్‌గా నెక్ అనేది కట్ చేసుకొని ఉంచుకోవాలి. అయితే షార్ట్‌లో నేను ఈ క్లయింట్ గురించి చెప్పాను కదండీ! దీనికి థ్యాంక్ యూ అనేది ఒకటి చెప్పి అంతటితో అయిపోయింది అనుకునేటట్టు కాదండి. నాది ఇక్కడ లోకల్ అంటే నేను భువనగిరిలో ఉంటాను. ఇక్కడ ఏరియాలో నేను రీసెంట్‌గా వచ్చాను. అందులో నేను ఒక ఆమెని ఇలా స్టిచ్ చేస్తానని ఇక్కడ ఎవరికీ తెలియదండి. వీళ్ళ పాపకి ఇలా ఈ మోడల్ స్టిచ్ చేయించుకున్న తర్వాత ఈ డ్రెస్ చూసి చాలా మందికి నచ్చింది. అలానే తను ఏంటి అంటే అందరికీ తిను బాగా కుడుతుంది అని మోడల్స్ ఎవరికైనా కావాలి అంటే తిను ఏ మోడల్ అయినా స్టిచ్ చేస్తుంది అని చెప్పి చాలామంది తను చెప్పడం వల్ల నన్ను కన్సల్ట్ అయ్యారు. చాలామంది క్లయింట్స్ నేను కొన్ని మోడల్స్ అనేవి పెట్టాను. కానీ ఈ మోడల్స్ కంటే ముందు ఫస్ట్ ఈ మోడల్ డ్రెస్సే నేను స్టిచ్ చేశాను. బట్ నాకు సమ్ రీజన్స్ కొంచెం కుదరక నేను ఈ వీడియో అనేది లేట్‌గా చేయడం జరిగింది. యాక్చువల్‌గా ఈ క్లాత్ వచ్చేసి చాలా తక్కువ ఉంది.
నాకు రిఫరెన్స్ పిక్ పెట్టిన దాంట్లో క్లాత్ అనేది సర్క్యులర్ ప్లాజా ఇవన్నీ అయ్యే వరకు క్లాత్ సరిపోతుందా లేదా అనేది ఒక డౌట్ ఉండే. ఓకే, అడ్జస్ట్ చేసేద్దాంలే అని తీసేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత అన్నారు, నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అని క్లయింట్ చెప్పారు. ఎందుకండి అంటే యాక్చువల్గా క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కదండి, ఈ మోడల్ రాదు అని చాలా వరకు అన్నారు. ఈ తక్కువ క్లాత్లో మీరు అనుకున్న అవుట్ఫిట్ వచ్చి అది చాలా బాగా వచ్చింది, మాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారు. అది విన్న తర్వాత ఐఎమ్ టూ హ్యాపీ ఫర్ హియరింగ్ దట్ వర్డ్స్. ఎందుకంటే ఎవరు కాదు అన్న వాటిని మనం చేసినప్పుడు, లేకపోతే మనం వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో తెచ్చుకున్న క్లాత్ని వాళ్ళు ఒకటి అనుకున్నారు, ఆ మోడల్ కాదు అది రాదు అని అన్నప్పుడు ఒక డిసప్పాయింట్మెంట్ అనేది తనకే కాదండి, నాకైతే నేను ఏదన్నా మోడల్ అనుకొని అది అవుట్ఫిట్ అంతకుముందు రాకపోతే, నేను స్టిచ్చింగ్ చేయకముందు నేను వేరే దగ్గర చేయించుకున్నప్పుడు నేను అనుకున్నది కాకుండా ఇంకొక మోడల్ వచ్చినప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. సో అలా కాకుండా వాళ్ళ అనుకున్న మోడల్ వచ్చి వాళ్ళు సాటిస్ఫై అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఆ సోది ఎందుకు చెప్పాను అని అంటే, యాక్చువల్గా కోట్ క్లాత్ ఆ క్లాత్ తక్కువ ఉంది అండి, ప్లెయిన్ క్లాత్ అనేది. లోపల ప్లెయిన్ వేసి పైన కోట్కి వర్క్ది వేద్దాం అనుకున్నాం. అయితే ప్యాంట్కే క్లాత్ ప్లెయిన్ క్లాత్ అనేది సరిపోలేదు. సో పైన టాప్ అంటే దానికి కూడా బాడీ లోపల పోర్షన్కి కూడా మనం వర్క్దే వేయాల్సి వచ్చింది. లోపల వర్క్దే అయ్యి పైన కోట్ కూడా వర్క్దే అయ్యే వరకు సెల్ఫ్ అయిపోయింది కదా. సో లోపల సైడ్ది అను బయటది సపరేట్గా ఏం కనిపించట్లేదు. కనిపించకుండా ఉంది అనేసి అప్పుడు ఏం చేద్దాం, కొంచెం డిఫరెంట్గా, కొంచెం దానికి దీనికి డిఫరెన్స్ అనేది తెలియాలి కొంచెం అనేసి అప్పుడు ఈ కాలర్ అనేది ట్రై చేశాను. ప్లెయిన్ క్లాత్ కొంచెమే ఉండే, అది ఆ కొంచెాన్ని అడ్జస్ట్ చేసి ఈ ఈ కాలర్ని అనేది రెడీ చేశాను. ఫ్యూజింగ్ పేపర్ మనకి దొరుకుతుందండి, ఆ ఫ్యూజింగ్ పేపర్తో నేను ఇలా ఈ స్కేల బార్డర్ ఇచ్చేసి సైజు కట్ చేసుకొని రెడీగా ఉంచి దాన్ని ఆ మిగిలిన చూ మీరే చూస్తే అర్థమవుతుంది, కొంచెం పీసే మిగిలింది. ఆ కొంచెం పీస్లో దాన్ని నేను ఐరన్ చేసేసి పేస్ట్ చేశాను. ఏదైనా మోడల్ మనం అనుకుంటే చూడ్డానికి అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది, కానీ దాని అంతా కంప్లీట్ అవ్వడానికి ఈ డిజైన్ స్టిచ్ చేయడానికి చాలానే పడుతుందండి టైం. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ క్లాత్ అనేది కింద సర్క్యులర్ టైప్ చేద్దాము అని అంటే క్లాత్ అనేది లేదు. సో దీనికోసమని ప్యానల్గానే కట్ చేశాను. ఉన్న క్లాత్ స్ట్రైట్ పీస్ లాగా ఉంది. సో దానికి అంబ్రెల్లా రాదు అనేసి ప్యానల్స్ లాగా కట్ చేశాను. ఈ ప్యానల్స్ ఏంటి, ఎలా కటింగ్ అనేది ప్యానల్స్లో డీటెయిల్డ్గా చెప్తాను. సపరేట్గా ఇది ఇందులో షార్ట్గా చెప్పగానే ప్యానల్ టైప్ రాదండి. ఈ ప్యానల్స్ ప్లేస్లో సర్క్యులర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, షార్ట్గా అంబ్రెల్లా టైప్ కూడా పెట్టుకోవచ్చు. స్లీవ్స్ అయితే 3/4 స్లీవ్స్ కట్ చేశాను ఉన్న క్లాత్లో. దీనికి షార్ట్ స్లీవ్స్ అయితే అంత మంచిగా అనిపించవు అనేసి అంటే ఆ సైజ్కి స్లీవ్స్ అనేది 3/4 తీసేసుకొని కట్ చేశాను. నెక్స్ట్ ఎలాగ చెప్పాను కదా ప్యానల్లోనే, ఆ ప్యానల్ వచ్చేసి నేను ఒక వీడియో అనేది చేస్తానండి, డీటెయిల్గా చెప్తాను. ఆ ప్యానల్ వీడియోలో కలీస్ అనమాట, ప్యానల్ అంటే కలీస్ అని కూడా అంటారు. సో అది ఇంకొక వీడియో చేస్తానని చెప్పాను కదా, అందులో డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే ఉన్నది నడుము వచ్చేసి 3 ఇంచెస్లో ఆ మిడిల్ లైన్ నుంచి 1.5 అటు 1.5 ఇటు మిడిల్ లైన్ నుంచి తీసుకొని మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ అనేది తీసుకొని కట్ చేసేస్తున్నాను.
ఈ మోడల్ కటింగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టిచ్చింగ్ వీడియో కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. ఇదేంటి పైన కోట్ వరకే కటింగ్ అనేది పెట్టారు, లోపటది పెట్టారు, కానీ కింద ప్యాంట్ కటింగ్ అనేది పెట్టలేదు అని చూస్తున్నారా? అది సపరేట్గా ఒక వీడియో చేస్తానండి, సర్క్యులర్ ప్లాజో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. @Saujis Varahi Designers. Like and subscribe my channel. Share with family and friends.